న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ కిచెన్. ఈరోజు స్వాతి యమ్మి ప్యాన్ కేక్స్ చేసి చూపిస్తాను. రెడీగా ఉంది. మరి స్వాతి హాయ్. హాయ్ కీర్తి గారు, బాగున్నారా? సూపర్ గా ఉన్నాను స్వాతి, నువ్వు ఎలా ఉన్నావు? నేను కూడా బాగున్నానండి. ఎస్, ప్యాన్ కేక్ డైట్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది కదా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి క్విక్ బ్రేక్ఫాస్ట్ కూడా. అవును. అండ్ పిల్లలకి ఏంటో ప్యాన్ కేక్స్, దోశ రెసిపీ, దోశ కూడా ప్యాన్ కేక్ అన్నా కూడా తినేస్తారు. అంత ఇష్టం ప్యాన్ కేక్స్ అంటే. సో ఈ రోజు ప్యాన్ కేక్స్ చాలా సింపుల్ గా, చాలా ఈజీగా, చాలా మంది ఇంటీరియర్ ఆఫ్ విలేజెస్ లో ఉండే వాళ్ళు ప్యాన్ కేక్స్ ఇదేమబ్బా మనకి చేయడం వస్తుందా, ఇది మనకి చేయడం రాదులే, ఇది మనం తినేది కాదులే అనుకుంటారు. అలా ఏమి కాదు. డెఫినెట్ గా మన ఇంట్లో ఐటమ్స్ తోనే మనం అందరం కూడా శుభ్రంగా, మగపిల్లలు కూడా, బ్యాచులర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే విధంగా సింపుల్ రెసిపీ స్వాతి మనకి ఈరోజు పరిచయం చేస్తాం. ఓకే, సో కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. ముందుగా మనం బనానా ప్యాన్ కేక్స్ అని చెప్పుకున్నాం కాబట్టి 2 బనానాస్ అయితే యూస్ చేస్తున్నాను. ఓకే. అలాగే 1 కప్పు మైదా పిండి. మైదా పిండి ప్లేస్ లో గోధుమ పిండి యూస్ చేస్తే ఇంకా హెల్దీ. సో గోధుమ పిండి, ఇప్పుడు కీర్తి గారు చెప్పినట్టు డైట్ చేసే వాళ్ళు, మంచి న్యూట్రిషన్స్ కావాలి అనుకున్న వాళ్ళు గోధుమ పిండిని కూడా యూస్ చేయొచ్చు అనమాట. మైదా పిండితో అయితే కొంచెం సాఫ్ట్ గా వస్తాయి, గోధుమ పిండితో కూడా బాగుంటాయి. అలాగే షుగర్ పౌడర్. మనం ఏంటంటే కొబ్బరి ఫ్లేవర్ కూడా యాడ్ అయితే కొంచెం టేస్టీగా ఉంటుందని చెప్పి మనం కాస్త పచ్చి కొబ్బరి తురుమును తీసుకున్నాము. అలాగే కొద్దిగా వంట సోడా. ఓకే. మనము మంచి ఫ్లేవర్, మంచి స్మెల్ రావాలి కాబట్టి 2 ఇలాచీలను అయితే వాడాలి. ఓకే, డన్. ఇది గార్నిష్ చేసుకోవడానికి కాస్త తేనె. ఓకే. టూటీ ఫ్రూటీ డెకరేషన్. మనము ప్యాన్ కేక్ ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి కాస్త హెల్దీగా చెప్పుకున్నాం కాబట్టి నెయ్యిని యూస్ చేసి చేసుకుంటున్నాము. రైట్. సో ప్రాసెస్ ని ఎలా స్టార్ట్ చేద్దాం? ముందు ఏం కావాలి నీకు? ముందుగా అయితే మనం ఈ బనానాకి స్కిన్ తీసేసి కట్ చేసి చాప్ చేసి మిక్సీ పట్టేసుకుందాం. డన్. ఓకే. సో దీన్ని పాలతో కదా తడుపుతాము, వాటర్ తోనా? లేదు, పాలతోనే మనం తడుపుకుందాం. ఓకే. 2 బనానాస్ వేసుకున్నాం కదా. అలాగే ఇంచుమించుగా ఒక 50 grams షుగర్ పౌడర్. ఎందుకంటే బనానా స్వీట్ ఉంటుంది కదా, కాబట్టి మనం షుగర్ పౌడర్ ని కొద్దిగా యూస్ చేస్తే సరిపోతుంది. మొత్తం వేసేయండి. అది 50 grams ఉంది. 2 బనానాస్ కి 50 grams అయితే సరిపోతుంది. ఓకే. ఒక 5-6 వస్తాయా? వస్తాయండి. 2 బనానాస్ 1 కప్పు కాబట్టి 4 అయితే ఖచ్చితంగా వస్తాయి. ఓకే, సూపర్. అంటే చిన్న ఫ్యామిలీ అయితే చక్కగా మన ఒక్కొక్కరు ఒక్కొక్కటి లాగా తినేయచ్చు. రైట్. ఇందులో ఇప్పుడు పాలు కావాలా? కాస్త పాలను యాడ్ చేసుకుందాం. పచ్చి పాలు, వేడి పాలు అట్లా ఏమైనా ఉందా? ఏదైనా మరిగించి కూడా యాడ్ చేసుకోవచ్చు, పచ్చి పాలైనా పర్వాలేదు. ఎందుకంటే మనం కుక్ చేస్తాం కాబట్టి పచ్చివైనా పర్లేదు. ఓకే. కావాలంటే చూసి వేసుకుందాం. దీన్ని మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవడమే. ఇలాచి కూడా ఇందులోనే వేసేద్దాం. 2 ఇలాచీలను కూడా వేసుకుందాం. ఓకే. కన్సిస్టెన్సీని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. బాగా థిక్గా ఉందనుకోండి, కాస్త పాలను యాడ్ చేసి బ్యాటర్ని దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో కొంచెం వంట సోడా అండ్ కొద్దిగా కస్టర్డ్ పౌడర్. కస్టర్డ్ పౌడర్ ఎందుకు వేద్దాం అంటున్నాను అంటే జస్ట్ ఒక ఫ్లేవర్, మంచి వెనిలా కస్టర్డ్ కాబట్టి ఫ్లేవర్, మంచి కలర్ కూడా వస్తుంది, ఒక ఐస్ క్రీమ్ ఫీలింగ్ వస్తుంది కదా. అవును. మనము కన్సిస్టెన్సీ అనేది ఒకవేళ థిక్గా ఉందనుకోండి పాలను యాడ్ చేసుకోవచ్చు. అంటే దోశ బ్యాటర్ లాగా అవ్వాలి. మనకి దోశ బ్యాటర్ కాస్త లూజ్ గా ఉంటుంది కదా దోశ వేయడానికి, ఆ విధంగా అయ్యేలాగా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. పిండిని బట్టి పాలతో గానీ కొంచెం, లేదంటే వాటర్ తో గానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈలోగా నేను ప్యాన్ హీట్ చేసేద్దాం. ఓకే. సో ప్యాన్ కూడా హీట్ ఎక్కింది, కొంచెం నెయ్యి వేసుకుందాము. మనం ప్యాన్ బాగా హీట్ ఎక్కాక కాస్త నెయ్యి వేద్దాం, స్ప్రెడ్ చేద్దాం. డోరా కేక్ అంతే. దీన్ని లిడ్ కవర్ చేసి 2 minutes ఉడికించుకోవాలి. ఎస్, ఎక్కువ లూజ్ ఉండకూడదు, ఎక్కువగా టైట్ ఉండకూడదు కదండి. కరెక్ట్ గా. అండ్ స్ప్రెడ్, దోశ లాగా స్ప్రెడ్ కూడా చేయకూడదు. జస్ట్ అలా వేసేసి అది ఎంత స్ప్రెడ్ అవ్వాలో అంతే స్ప్రెడ్ ఉంటుంది. ఉడుకుతుంది అనమాట. మనం లిడ్ కవర్ చేసుకుందాము. ఓకే. సో మూత పెట్టేద్దాం. లిడ్ పెట్టాక ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. పిల్లలు ఇష్టంగా తింటారా? చాలా ఇష్టంగా చేస్తూ ఉంటారా? ఖచ్చితంగా. చక్కగా హోల్స్ కనిపిస్తున్నాయి. ఒకసారి చూద్దామా ఎంతవరకు కుక్ అయిందో? ఒకసారి ఉడికితేనే చేయాలి కదా. ఆయిల్ కూడా వేసుకోవచ్చు, బటర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. బటర్ లో కూడా ఎన్నో వెరైటీస్ ఉంటాయి కదా, ఆ వెరైటీస్ ఏవైనా వేయచ్చు. ఇది బేస్ గా యూస్ చేసుకొని పిజ్జా కూడా చేయొచ్చు మనం ఇంట్లో. మనం జనరల్ గా పిజ్జా చేయాలంటే బేస్ కొనుక్కొని చేస్తాం. అవును, అదే కదా. ఓకే, ఒక్కసారి కొంచెం లిఫ్ట్ చేసి చూద్దాం. అయిపోయింది. మంచి స్మెల్ వస్తుంది. చూసారా, చక్కటి ప్యాన్ కేక్ రెడీ అయిపోయింది. ఇంకొంచెం నెయ్యి బ్రష్ చేసేద్దాం. ఓకే. సో దీన్ని లిఫ్ట్ చేసి ఇలాగే 1 by 1 వేసుకుందాం.
ఓకే, సో లాస్ట్ ప్యాన్ కేక్ స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. ఓకే, తీసేనా? తీసేయండి. బాగుంది కదండి. ఎస్, సూపర్. సో దీన్ని చక్కగా మనం కొంచెం డెకరేట్ చేసుకుందామా? ఖచ్చితంగా, దానికోసమే కదా ఇవన్నీ పెట్టావు. అవును. మీరే డెకరేట్ చేయండి. కీర్తి గారు, ఎస్, చక్కటి ప్యాన్ కేక్ రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో మీ ప్రేక్షకులకు తెలియజేయండి. స్మెల్ చూడడం కొంతమందికి నచ్చదు, ఐఎమ్ సారీ, బట్ చాలా యమ్మీ స్మెల్ అయితే వస్తుంది. పిల్లలకి చాలా ఫేవరెట్. అవును. ఇంట్లో దీనిపైన కొంచెం హర్షీ కానీ లేకపోతే చాక్లెట్ సిరప్ కానీ వేసిస్తే మాత్రం దే గో క్రేజీ. అండ్ ఇంకొకటి చిన్న టిప్ ఏంటంటే, దీంట్లో న్యూటెల్లా క్రీమ్ స్ప్రెడ్ చేసి ఈ రెండు ఇలా పెట్టేసి 2 minutes రిఫ్రిజిరేటర్ లో పెట్టామనుకోండి, చాలా బాగుంటుంది, తినడానికి ఇంకా బాగుంటుంది. ఓ, చిన్న చిన్నగా సో ఒక దాని మధ్యలో కొంచెం స్ప్రెడ్ చేసి ఫ్రిడ్జ్ లో ఒక 2 minutes అది థిక్ అయిపోతుంది కదా, మంచి తింటున్నప్పుడు ఒక టైప్ ఆఫ్ చాక్లెట్ కేక్ తింటున్నామా అన్న ఫీల్ వస్తుంది. సూపర్. మరి టేస్ట్ చేయనా? ఖచ్చితంగా. మేము ఎప్పుడు ఇన్స్టెంట్ మిక్స్ తెచ్చుకొని చేస్తాను ఇంట్లో, ఎప్పుడు డైరెక్ట్ గా ఇలా చేయలేదు. ఈసారి ఖచ్చితంగా చేస్తారు మీరు మీ పిల్లలకి. బాగుందా? సూపర్. షుగర్ కానివ్వండి, యూనో బనానా ఫ్లేవర్ కానివ్వండి, అన్ని సమపాలలో కరెక్ట్గా తగిలాయి. ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి. ఓకే కీర్తి, మీరు కూడా ఖచ్చితంగా మీ పిల్లలకి ట్రై చేయండి. అదే మీరు చేయట్లేదు ఏంటా, నేను వెయిట్ చేస్తున్నాను. నేను టేస్ట్ చేస్తాను. అంటే కొబ్బరి వేసాం కదా, బాగుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వాళ్ళు చేసిన దాన్ని నువ్వు చూసుకో. ఖచ్చితంగా నేను ఖచ్చితంగా అందులో ఏమైనా హర్టెడ్ కమెంట్స్ పెడితే హట్ అవ్వాలి చూసేందుకు. చూడండి, ఈ వంటలకి హర్టెడ్ అయ్యేవి ఏమి ఉండవు, పాజిటివ్ వస్తాయి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ బాయ్.